మత్స్య పురాణం వచ్చేసి శాతవాహన రాజుల యొక్క వంశవృక్షం గురించి మనకు తెలియజేస్తుంది. శాతవాహన రాజుల యొక్క వంశవృక్షం గురించి మనకు తెలియజేసేది మత్స్య పురాణం. అయితే శాతవాహన రాజుల యొక్క వంశ వివరాల గురించి మనకు విష్ణు పురాణంలో ఉంటాయి. ఓకేనా. మనకు వంశవృక్షం గురించి క్వశ్చన్ వస్తే మనం మత్స్య పురాణం, వృక్షము అనేది వచ్చిందనుకో చెట్టు అంటే మత్స్య పురాణం, చెట్టు మీద చేపలు. ఓకే. తర్వాత పార్గిటర్ అనేటువంటి ఈ పండితుడు ఏం చేశాడంటే అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదా, ఆ అష్టాదశ పురాణాలని ఏం చేశాడంటే ఇంగ్లీష్లోకి డైనాసిటీస్ ఆఫ్ కలియేజ్ అనే పేరుతోటి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. పార్గిటర్ పురాణాలని డైనాసిటీస్ ఆఫ్ కలియేజ్ అనే పేరుతో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఆంధ్రుల గురించి మొట్టమొదటి ప్రస్తావన మనకు ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ బిట్. ఆంధ్రుల గురించి మొట్టమొదటి ప్రస్తావన ఎక్కడ కలదు అంటే ఐతరేయ బ్రాహ్మణంలో. ఈ ఐతరేయ బ్రాహ్మణంలో ఒక సునశ్శీపుని కథ ఉంటుంది. ఆ సునశ్శీపుని కథలో ఈ విశ్వామిత్రుడు అనేటువంటి ఆయనకు 50 మంది కుమారులు ఉంటారు. ఆ 50 మంది కుమారులు ఆ సునశ్శీపుని బాధిస్తే ఈ విశ్వామిత్రుడు ఏం చేశాడంటే 50 మంది కుమారులని మీరంతా ఆటవిక జాతులుగా ఉండండి అనేసి శపించడం జరుగుతుందన్నమాట. ఆ 50 మందిలో ఒక జాతి మనకు ఆంధ్రులు అనేసి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. మనకు ఆంధ్రుల ప్రస్తావన ఎక్కడ వచ్చింది మొదట అంటే ఐతరేయ బ్రాహ్మణము. ఓకేనా, అది గుర్తుంచుకోవాలి. సో ఐతరేయ బ్రాహ్మణము ఆంధ్రులని ఆటవికులుగా పేర్కొనడం జరిగిందనమాట. అలాగే ఐతరేయ బ్రాహ్మణంలో మనకు భీముని గురించి ప్రస్తావన ఉంది. ఈ భీముని ఐతరేయ బ్రాహ్మణం విదర్భ రాజు లేదా దక్షిణ దేశ రాజుగా పేర్కొనడం జరిగిందనమాట. ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. తర్వాత మహాభారతం యొక్క అసలు పేరు ఏంటి అని క్వశ్చన్ వస్తే దాని పేరు జయ సంహిత. తర్వాత మహాభారతంలో మనకి ఆంధ్రులు ఏ ప్రాంతంలో నివసించారని చెప్పబడిందంటే బనవాసి అనే ప్రాంతంలో ఆంధ్రులు నివసించారని మనకు మహాభారతంలో చెప్పబడింది. అలాగే ఆంధ్రులు మనకు మహాభారతంలో మనకు యుద్ధం జరుగుతుంది కదా, కురుక్షేత్రం. అయితే ఆంధ్రులు కౌరవుల పక్షాన యుద్ధం చేశారని కూడా మనకు మహాభారతం తెలుపుతుందన్నమాట. తర్వాత మనకు గుహలు ఉన్నాయి కదా, కన్హేరి గుహలు, కృష్ణునికి సంబంధించినటువంటి గుహలు. దీంట్లో ఏమేమి బొమ్మలు ఉన్నాయి కన్హేరి గుహలో అంటే మనకు మొదటి శాతకర్ణి యొక్క ప్రతిమ, నాగానిక యొక్క ప్రతిమ, శ్రీముఖుడి యొక్క ప్రతిమలు అనేది మనకు కన్హేరి గుహల్లో ఉన్నాయి. కన్హేరి గుహల్లో మనకు కన్హుడు వచ్చేసి ఎక్కువ అక్కడ గుహలను తవ్వించడం జరిగింది. అందువలన మనకు కన్హుడు వచ్చేసి మొదటి శాతకానికి సంబంధించిన వాడే కాబట్టి ఇక్కడ మొదటి శాతకర్ణి, నాగానిక, తర్వాత శ్రీముఖుడు వీళ్ళ గురించి దాంట్లో బొమ్మలు ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఓకేనా. ఓకే.